హైదరాబాద్ కి రిటర్న్ అవుతున్నప్పుడు అయితే రోడ్ లో యాక్సిడెంట్ అయితే జరిగింది. ఇక్కడ టెంపుల్ కి అయితే అలౌ లేదన్నమాట. దిగిపోతుంది బాగా, అందుకని ఒక రాయి పెట్టి దాయిపోయిన స్టాండ్ వేసాను. చాలా పెద్ద పెద్ద బొక్కలే ఉన్నాయి రోడ్డుకి. చనిపోయారంట లాస్ట్ సండే. బ్రో వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ నుంచి వచ్చారనమాట ఇక్కడికి ఫిషింగ్ చేయడానికి. హలో మా అమ్మ, ఈరోజు అయితే మనం ఏడుపాయల టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. తెలుసు కదా, వరాలు ఇచ్చే వనదేవత మన ఏడుపాయల దుర్గమ్మ టెంపుల్ అన్నమాట. ప్రజెంట్ టైం వచ్చేసి 7:15 అవుతుంది, ఎర్లీ మార్నింగ్. ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుతున్నాం అనమాట ఏడుపాయలు వెళ్ళడానికి. రూట్ వచ్చేసి నర్సాపూర్ నుంచి వెళ్ళాలన్నమాట. నర్సాపూర్ తెలుసు కదా, ఫారెస్ట్ ఉంటుంది. ప్రజెంట్ మనం అయితే పటాన్చెరు నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం మనం. ఇంద్రిశంలో అయితే రోడ్లు మరి ఘోరంగా ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద బొక్కలే ఉన్నాయి రోడ్డుకి. నర్సాపూర్కి ఇంకా 8 కిలోమీటర్స్ అయితే ఉంది. బైక్ అయితే ఫుల్ ట్యాంక్ అనేది చేపించాను పెట్రోల్. నియర్ బై ఏడుపాయల టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఫస్ట్ బ్రిడ్జ్ అనమాట ఇది. అస్సలు బాబు, నేనైతే ఎక్స్పెక్టే చేయలేదు అసలు ఎంత వాటర్ ఫ్లో ఉంటుందని. అక్కడ చిన్న గోడలా ఉందన్నమాట, అక్కడ నుంచి వాటర్ ఓవర్ఫ్లో అయ్యి మరీ వస్తుంది. కనిపిస్తుందో లేదో మీకు? ఇది సెకండ్ వన్ అనమాట బ్రిడ్జ్. ఫస్ట్ బ్రిడ్జ్ మనం దాటుకొని వచ్చేసాం. సెకండ్ బ్రిడ్జ్ ఇంకో బ్రిడ్జ్ ఉంటుందంట. 7 పాయలు అంటే మంజూరా నది 7 పాయలుగా డివైడ్ అయిపోయి ఫ్లో అవుతుంది అనమాట. మధ్యలో 3 క్రాస్ చేసిన తర్వాత టెంపుల్ ఉండేది, తర్వాత ఇంకో 4 ఉంటాయి అనమాట. చూద్దాం. ఇంత ఫ్లోనా మరి ఘోరంగా ఉంది అసలు.
బ్రో వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ నుంచి వచ్చారనమాట ఇక్కడికి ఫిషింగ్ చేయడానికి. వాళ్ళ దగ్గర ప్రొఫెషనల్ గా ఫిషింగ్ రాడ్స్ కూడా ఉన్నాయి. ఆడియన్ సార్ నడుచుకుని వెళ్ళొచ్చా? దూరంగా ఫ్లో అయితే కనిపిస్తుంది కదా, నేను అక్కడికి వెళ్దామని అడిగాను అనమాట. వాళ్ళైతే పర్మిషన్ అయితే లేదు, వెనక్కి వెళ్ళిపోమన్నారు. ఇక్కడ నుంచి అయితే దారి అనేది ఎలా లేదు, సో మనం బ్యాక్ వెళ్తున్నాం టెంపుల్ దగ్గరికి. ఈ టెంపుల్ ఇదే కదా? ఓకే ఓకే, థ్యాంక్స్. హలో సార్, థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఏడుపాయల టెంపుల్కి అయితే వచ్చాము. కానీ టెంపుల్ కనిపిస్తుంది కదా, టెంపుల్ అయితే ఓవర్ఫ్లో వల్ల క్లోజ్ చేస్తుంది. టెంపుల్కి అయితే అలౌ లేదనమాట. వాటర్ ఫ్లో అయితే గట్టిగా జరుగుతుంది. Patula fish. పోచారం రిజర్వాయర్ డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. వైల్డ్ లైఫ్ సెంచరీ కూడా అక్కడ ఉంది. ఇదైతే అసలు మన ప్లాన్ లోనే లేదనమాట, కానీ ఇక్కడికి వచ్చినాక చాలా మంది సజెస్ట్ చేశారు వెళ్ళమని, బాగుంటుందని. పోచారం రిజర్వాయర్ వచ్చేసి మెదక్ టౌన్ నుంచి 8 కిలోమీటర్స్.
ఏమైంది ఇక్కడ పోలీసులు ఉన్నారంటే అక్కడ డ్యామ్ దగ్గరికి ఎవరిని అలో చేయట్లేదు. రీసెంట్గానే ఎవరు జారి పడిపోయి చనిపోయారంట. సో చాలా కష్టం అంటున్నారు. నేనైతే ఎలా అని అడిగినప్పుడు అటు సైడ్ ఇంకో పాయింట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళండి అని నాకు చెప్పారు పోలీసులు. దుమ్ము అయితే చాలా పడుతుంది. బైక్ రోడ్డు పక్కనే పార్క్ చేస్తున్నాను. మళ్ళీ రోడ్కి ఏమైనా ఇబ్బంది అయితే ఇక్కడ దిగిపోతుంది బాగా, అందుకని ఒక రాయి పెట్టి దాయి పైన స్టాండ్ వేసాను. పోచారం రిజర్వాయర్ డ్యామ్ అన్నమాట. చాలా ఫుల్గా ఉంది. అక్కడ సెకండ్ ఉంది కదా, అక్కడైతే మొన్న చనిపోయారంట లాస్ట్ సండే. అందుకని ఇక్కడ కూడా పోలీసులు ఉన్నారు. త్వరగా వెళ్ళిపో బాబు అని చెప్పేస్తున్నాడు మాకైతే పోలీసు. ఎక్కువ టైం అయితే ఇవ్వలేదు పోలీసు వారు. త్వరగా వెళ్ళిపో బాబు అని చెప్పేస్తున్నారు. అంటే ఎవరు వచ్చినా నాట్ అలౌడ్ అని క్లియర్గా చెప్పేస్తున్నారు. నేను కొంచెం రిక్వెస్ట్ చేశాను ఒక 2-3 వీడియోలు తీసుకుంటారని. ఇదైతే ఎంట్రన్స్ అన్నమాట. అక్కడ కనిపిస్తున్న బోర్డు పెట్టేస్తున్నారు, నో ఎంట్రీ అని. సూసైడ్ జరగడం వల్లే అయితే చాలా మంది పోలీసులు ఉన్నారు. అసలు కంపల్సరీగా నో అంటే నో అని చెప్పేస్తున్నారు సీదా. మెయిన్ రోడ్ నుంచి అయితే వ్యూ అనమాట అది. కొంచెం లైట్గా జూమ్ చేస్తాను. బాగుంది వ్యూ అయితే. మీకు కనిపిస్తుంది కదా, ఇదైతే పోచారం వైల్డ్ లైఫ్ సాంచురీ. లోపలికి వెళ్తే మన జింకలు అన్ని చూడొచ్చు. వైల్డ్ లైఫ్ సాంచురీ అన్నమాట. లోపల ఉన్నాయంట పక్షులు అన్నీ ఉన్నాయి. ఇదైతే వెహికల్ వచ్చేసి లోపల అడవిలోకి తీసుకెళ్లి జింకలు అవన్నీ కనిపిస్తాయి.
అంతవరకు తీసుకెళ్ళి అట్లా మళ్ళీ తీసుకుని వచ్చేస్తాడు 5 minutes లో. ట్రక్ అంటే ట్రక్ నడిచేందుకు దారి లేదు, లేదా ప్రైవేట్ వెహికల్ అయినా ఉండాలి, లేదంటే ఈ వెహికల్ అయినా తీసుకెళ్ళాలి. వచ్చేసి ఆ వెహికల్ అనేది వేసుకొని వెళ్ళాలి. మామూలుగా అయితే మన వెహికల్ తో పర్మిషన్ లేదు వెళ్ళడానికి. 100 రూపీస్ ఎంతో చార్జ్ చేస్తున్నారు. ఓకే, మెదక్ టౌన్ లోపలికి అయితే వచ్చేసాం మనం. ఇప్పుడు ఏదైనా ఫుడ్ ఎక్కడ ఉంటే చూసి తినాలి. ఇక్కడైతే అన్నదానం పెడుతున్నారు అనమాట. ఫ్రీ అంటే మనం తినేస్తాం వెళ్ళి. సో ఇది వచ్చేసి రామదాస్ సర్కిల్ ఆపోజిట్ లో అయితే ఉంటది, బేకరీ పక్కన. ఎవ్రీ మంత్ అమావాస్యకి అయితే ఇక్కడ అన్నదానం అయితే చేస్తారనమాట. ద్వారకా చారిటబుల్ ట్రస్ట్ బాలకృష్ణ గారు. హైదరాబాద్ కి రిటర్న్ అవుతున్నప్పుడు అయితే రోడ్ లో యాక్సిడెంట్ అయితే జరిగింది ఇక్కడ. పటాన్ చెరువు అయితే రీచ్ అయిపోయాయి అనమాట. ఇంకా బ్యాక్ టు హోమ్, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవడమే. మొత్తం టోటల్ రేటింగ్ వచ్చేసి 198 కిలోమీటర్లు అయితే వచ్చింది. రోజు నాకు చేస్తాను కాబట్టి పర్లేదు, బాడీ పెయిన్ అయితే మామూలుగా లేదు.